హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. కైన్మాస్టర్ వీడియో ఎడిటర్ యాప్ నుంచి వాటర్మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మనం ప్లేస్టోర్ నుంచి కైన్మాస్టర్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వీడియోస్ని ఎడిట్ చేస్తే ఆ వీడియోస్లో కైన్మాస్టర్ వాటర్మార్క్ అనేది వస్తుందన్నమాట. సో అయితే ఈ వీడియోలో నేను మనం ఫ్రీగా కైన్మాస్టర్ వీడియో ఎడిటర్ యొక్క వాటర్మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. సో మనం జెన్యున్గా కైన్మాస్టర్ యొక్క వాటర్మార్క్ని రిమూవ్ చేసుకోవాలంటే కైన్మాస్టర్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. 249 పర్ మంత్ లేదా 1299 పర్ ఇయర్ అనేది సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకు కైన్మాస్టర్ వాటర్మార్క్ రిమూవ్ అవుతుంది. దాంట్లో మనకు ఎలాంటి యాడ్ ఫ్రీ కూడా కైన్మాస్టర్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో కైన్మాస్టర్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా అలాగే కైన్మాస్టర్కి సంబంధించి ఎలాంటి మోడ్ వర్షన్ కూడా ఇన్స్టాల్ చేయకుండా మనం డైరెక్ట్గా కైన్మాస్టర్ నుంచి ఈ వాటర్మార్క్ని అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇందులో నుంచి వీడియోస్ కనుక ఎడిట్ చేస్తే ఆ వీడియోస్ నుంచి మనం వాటర్మార్క్ని తీసేయచ్చు అనమాట. సో ఎలా తీసేయాలో ఇప్పుడు చెప్తాను. సో చాలా సింపుల్ ట్రిక్ అనమాట. చాలా సింపుల్గానే ఇప్పుడు నేను కేవలం ఒక పాయింట్ మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో ఆ ఒక్క పాయింట్ ద్వారానే మనం ఈజీగా కైన్మాస్టర్ యొక్క వాటర్మార్క్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు కైన్మాస్టర్లో మీరు వీడియోస్ ఎడిట్ చేస్తారు కదా. సో ఎడిట్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో చూస్ చేసుకుంటారు కదా. సో మీరు ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త అనేది తీసుకోవాలి. సో మీరు ఒక యూట్యూబ్ వీడియోస్ని క్రియేట్ చేస్తున్నట్లయితే, యూట్యూబ్ యొక్క లాంగ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నట్లయితే 16:9 రేషియోని చూస్ చేసుకుంటారు కదా. సో దీన్ని కాకుండా ఇక్కడ మీరు 1:1 రేషియోని చూస్ చేసుకోండి. అదే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ క్రియేట్ చేసినట్లయితే 9:16 రేషియోని చూస్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 9:16 రేషియో కాకుండా 1:1 రేషియోనే చూస్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ మొత్తానికి మీరు ఇక్కడ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ మీరు వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు 1:1 ఆస్పెక్ట్ రేషియోని మాత్రమే చూస్ చేసుకోండి. ఓకే, సో ఇది క్లియర్. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1:1 ఆస్పెక్ట్ రేషియోని మాత్రమే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ 1:1 ఆస్పెక్ట్ రేషియో చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన వీడియోని యాడ్ చేసుకోవచ్చు. సో మీ యూట్యూబ్ యొక్క షార్ట్ వీడియో అయినా సరే, 9:16 రిజల్యూషన్ వీడియో అయినా సరే, 16:9 వీడియో రిజల్యూషన్ ఉన్న వీడియో అయినా సరే మీరు ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఒక వీడియోని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంది. సో ఇదొక 16:9 రేషియో ఉన్న వీడియో అనమాట. సో యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి ఇది పనికి వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోని నేను నాకు కావాల్సిన విధంగా నేను ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇందులో నుంచి నేను ఆడియో బ్యాక్గ్రౌండ్ సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి ఫిల్టర్ కానీ కట్ చేసుకోవచ్చు. సో వీడియో లేయర్ యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఇక్కడ నుంచి నేను ఈ వీడియోకి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో సింపుల్గా మీరు యూట్యూబ్ షార్ట్ అయినా సరే, యూట్యూబ్ యొక్క లాంగ్ వీడియోస్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయినా సరే 1:1 ఆస్పెక్ట్ రేషియోని చూస్ చేసుకోండి. సో ఈ రేషియోని చూస్ చేసుకున్న తర్వాత మీ వీడియోని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని సో మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోండి. సో సింపుల్గా ఇప్పుడు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఈ వాటర్మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని అలాగే ఉండనివ్వండి. సో ఈ విధంగా మీరు ఇప్పుడు 1:1 ఆస్పెక్ట్ రేషియో చూస్ చేసుకున్న తర్వాత మీ వీడియోని ఎడిట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసుకొని సో మీకు నచ్చిన రిజల్యూషన్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా వీడియోని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు నా వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, గ్యాలరీలోకి. సో ఈ వీడియో విత్ వాటర్మార్క్ తోటి నా గ్యాలరీలోకి సేవ్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు వీడియో అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను నా గ్యాలరీని ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో అనేది గ్యాలరీలోనే కదా ఉండేది. సో ఇప్పుడు నేను గ్యాలరీని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే ఆ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియో నేను ఇప్పుడే కైన్మాస్టర్ నుంచి ఎక్స్పోర్ట్ చేశాను. సో చూడండి, ఇందులో మనకు వాటర్మార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి. సో మనకి ఇక్కడ వాటర్మార్క్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ వాటర్మార్క్ మనం జస్ట్ ఒక ఎక్స్ట్రాగా ఒక 1 minute టైం ఇస్తే మనకు ఈ వాటర్మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే మనకు నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి షావమీ మొబైల్. సో ఇప్పుడు షావమీ మొబైల్లో మనకు ఇంటర్నల్గా వీడియో ఎడిటర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకు. సో మనకి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి మనకు. ఇక్కడ షేర్ వీడియో, ఇక్కడ సీజర్ వీడియో, తర్వాత ఇక్కడ ఫేవరెట్స్, డిలీట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటాయి మనకు. సింపుల్గా ఇక్కడ సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సీజర్ ఆప్షన్ మీద వచ్చేసి మనకు ఇది ఒక వీడియో ఎడిటర్ అనమాట. ఇంటర్నల్గా మనకు వచ్చేది షావమీ మొబైల్స్లో అయితే. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా అనేది వచ్చేస్తుంది అనమాట. వీడియో ఎడిటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఫిల్టర్స్, క్యాప్షన్స్,
సౌండ్ ట్రాక్స్ అవన్నీ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ యాస్పెక్ట్ రేషియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం మీరు ఇక్కడ మీకు ఈ ఆప్షన్ లేకపోతే మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వీడియో ఎడిటర్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్స్, క్యాప్షన్, సౌండ్ ట్రాక్స్, దీని తర్వాత మీకు ఇక్కడ యాస్పెక్ట్ రేషియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యాస్పెక్ట్ రేషియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేసుకోవాలంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ యొక్క లాంగ్ వీడియోస్ కాబట్టి మీరు ఇక్కడ 16:9 రేషియోని చూస్ చేసుకోండి డైరెక్ట్గా. సో 16:9 రేషియోని చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేవ్ చేసుకోండి. సో సింపుల్గా ఇప్పుడు సేవ్ చేసుకుంటే మనకు ఏదైతే వాటర్ మార్క్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఇది వీడియో అనేది వచ్చేసింది చూడండి. సో ఇంతకుముందు నేను ఇది వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోని ఎడిట్ చేసిన తర్వాత ఇందులో నుంచి నేను ఈ వాటర్ మార్క్ని పోయిన తర్వాత మనకు యూట్యూబ్ వీడియో 16:9 రిజల్యూషన్ మనకు ఈ కైన్మాస్టర్లో మనం ఎడిట్ చేసిన వీడియో అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ. ఓకే, సో సింపుల్గా ఇక్కడ మనం ఈ విధంగా మనం కైన్మాస్టర్ వాటర్ మార్క్ని అయితే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేసుకొని ఈజీగా మనం కైన్మాస్టర్ వాటర్ మార్క్ని అయితే పోగొట్టచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.